This video is for educational and informational purposes only. Please do your own research before applying. అటవీ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ సంస్థ నుంచి 2026 ఇయర్కి సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. మినిమం 10+2 ఇంకా డిప్లొమా లేదా ఏది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కేవలం సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు అయితే డిఫరెంట్ రోల్స్ కోసం మెయిన్గా మజ్దూర్ ఇంకా నాన్ మినిస్టీరియల్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి ఉండాల్సిన అర్హత అయింది. టోటల్ అయితే మీకు 340కి పైగా నియర్లీ 348 వేకెన్సీ ఏమో ఉన్నవి. సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. నేను చెప్తాను ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత పొందొచ్చో కూడా చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ కానీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ అన్ని క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు వేకెన్సీస్ అనేటివి డివైడ్ చేశారు చూసుకోవచ్చు. ప్రతి కేటగిరీకి జనరల్ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు ఉన్నవి, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇలా కేటగిరీని బట్టి మీకు వేకెన్సీస్ అనేవి ఈ 348 వేకెన్సీస్ని డివైడ్ కూడా చేస్తారు. మీరు క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ మజ్దూర్ వేకెన్సీస్కి మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎవరైనా అసలు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అలాగే టెక్నికల్ పోస్ట్లకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అంటే గ్రేడ్ స్పెసిఫిక్ ట్రేడ్ టెస్ట్ అంటే మీకు టెక్నికల్ పోస్ట్ ఉంటాయి కదా మిల్ డివిజన్కి సంబంధించి, దాంట్లో గ్రేడ్ స్పెసిఫిక్ ట్రేడ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారన్నమాట. ఆ ట్రేడ్కి సంబంధించి అది గుర్తుపెట్టుకొని ఇంకా దానికి మించి మీకు టైపింగ్ నాలెడ్జ్ కానీ అవన్నీ ఏమీ అవసరం లేదు. కేవలం 10th అంటే మజ్దూర్ వేకెన్సీస్కి 10th, మిగతా వేకెన్సీస్కి టెక్నికల్ పోస్టులకి అయితే మీకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, చూసుకోండి. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే 29th ఏప్రిల్ 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం 33 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం 38 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే అన్ని పోస్టులకి 7th CPC లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. ఇది మీకు బేసిక్ పే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. కాకపోతే ఇవి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ ఇన్ హ్యాండ్ శాలరీ మంత్లీ 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళు మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు డేట్స్ ఏంటివని చెప్పి. దాని తర్వాత టెక్నికల్ పోస్టులకి అయితే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ తోటి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఫస్ట్ ఫిజికల్, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్, దాని తర్వాత DV, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్గా అప్లికేషన్ అనేది 16th మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 29th ఏప్రిల్ 2026 వరకు ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, అది చెప్తాను. అది వచ్చేసి కూడా మీరు 29th ఏప్రిల్ వరకు పే చేయాలి. తర్వాత కరెక్షన్స్ ఏమైనా ఉంటే 30th ఏప్రిల్ నుంచి 6th మే వరకు చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ అనేవి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఇది సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను, ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్లియర్గా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఫోటో సిగ్నేచర్ అవి కూడా అడుగుతారు, అవి కూడా ఇచ్చేసి లాస్ట్కి పేమెంట్ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళు పేమెంట్ చేసేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేశాక అప్లికేషన్ సబ్మిట్ చేసే ఫామ్ వస్తుందా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ వస్తుంది, మీకు ఇలా వస్తుంది, న్యూ యూజర్ రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి వస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్లో వస్తుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఇందులో కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్స్ అప్డేట్ చేసి మీకు ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఏందనేది అప్డేట్ చేసి కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఆఫీస్ ఆఫ్ ద డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మన అండమాన్ డిస్టిక్, సౌత్ అండమాన్ డిస్టిక్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. మీకు ఈ అండమాన్ ఇవన్నీ మన యూనియన్ టెరిటరీ కిందకి వస్తాయి కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం అండమాన్లోనే ఉంటుంది. సో మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి ఐలాండ్స్లో అయినా సరే మంచి పోస్టింగ్ కావాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ లేదు కాబట్టి కేవలం ఫిజికల్ టెస్ట్ ఇంకా ట్రేడ్ టెస్ట్ వీటిని బేస్ చేసుకుని సెలెక్షన్ చేస్తున్నామంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ అయితే వేరే అండమాన్ స్టేట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుందిగా, అందులో సౌత్ అండమాన్లోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.